హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు ఉగాది రోజున ఏం చేయాలి, ఏం చెయ్యకూడదు అనే విషయాల్ని చెప్పుకుందాము. దాంతోపాటే అసలు ఉగాది పచ్చడి ఆరోగ్యానికి మంచిదంటారు కదా, ఎలా మంచిదో కూడా చెప్పుకుందాం. ఇది పూర్తిగా వింటే మీకు ఉపయోగించే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ముందుగా ఉగాది అనేది అసలు ఎలా ప్రారంభమైంది అని చెప్పుకుందాము. పూర్వం మనకి చాలామంది సూర్యులు ఉన్నారు కదా, వాళ్ళలో వివస్వతుడు అనే సూర్యుని పుత్రుడు సత్యవ్రతుడు. ఇతడికి శ్రాద్ధదేవుడు అనే పేరు కూడా ఉంది. ఇతడు పేరుకు తగిన ప్రవర్తన కలవాడు. ఒకసారి సత్యవ్రతుడు కృతమాలిక అనే నదిలో సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నాడు. అప్పుడు ఆయన దోసిట్లోకి ఒక చిన్ని చేపపిల్ల వచ్చింది. అతడు ఆ చేపపిల్లని తిరిగి నదిలో వేయబోతే, ఓ రాజా, నువ్వు దయాత్ముడివి, నన్ను మింగేసే పెద్ద చేపలు నదిలో ఉన్నాయి, వాటి నుంచి తప్పించుకోవడానికే నేను నీ చేతిలోకి వచ్చాను, నన్ను రక్షించు అంది. దయతో రాజు దాన్ని తన కమండలంలో ఉంచి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. మర్నాడు కమండలం సరిపోనంతగా ఆ చేప పెరిగిపోయింది. తీసి ఆ చేపని నూతిలో వేశాడు. మర్నాటికి నుయ్యి కూడా సరిపోలేదు. తర్వాత చెరువు, తర్వాత నది, అది సరిపోక సముద్రంలో వేస్తే అక్కడ కూడా లక్షల యోజనాల్ని ఆక్రమించినంత పెద్దదయ్యింది. రాజు ఆశ్చర్యపోతూ నువ్వెవరో తెలపమని ప్రార్థించాడు. అప్పుడు ఆ చేప, ఓ రాజా, నేను మత్స్యావతారం ధరించిన విష్ణువుని. నేటికి 7వ రోజుకి బ్రహ్మదేవుడికి ఒక పగలు పూర్తయి రాత్రి కావస్తోంది. అప్పుడు సకల ప్రపంచము జలమయమైపోతుంది. నా మహిమ వల్ల ఆ ప్రళయసాగరంలో ఒక నావ వస్తుంది. ఆ నావలో నిన్ను, మునుల్ని, దివ్య ఔషధుల్ని, తిరిగి సృష్టి కోసం అవసరమైన మూల బీజాల్ని జాగ్రత్తపరిచి నా శృంగంతో నావని ప్రళయసాగరాన్ని దాటిస్తాను అని చెప్పాడు. సత్యవ్రతుడు ఆశ్చర్యానందాలతో ఆ మహావిష్ణువుని స్తుతించాడు. విష్ణువు చెప్పిన ప్రకారంగానే ప్రళయం సంభవించి భూమి మొత్తం సముద్రంలో మునిగిపోయినప్పుడు ఆ శ్రీమన్నారాయణుడు బంగారు కాంతులతో ప్రకాశించి ఒక పెద్ద చేపగా అవతరించాడు. ఆ స్వామి ప్రసాదించిన నౌకలో ఆయన ఆదేశానుసారం సత్యవ్రతుడు సమస్త ఔషధుల్ని, బీజాల్ని, మునుల్ని, సప్తఋషుల్ని ఉంచి తాను కూడా ఎక్కి వాసుకుని తాడుగా ఆ మహామత్స్యం యొక్క శృంగానికి అంటే కొమ్ముకి కట్టాడు. శ్రీమన్నారాయణుడు సత్యవ్రతునికి ఇచ్చిన మాట ప్రకారం వారిని ప్రళయం నుంచి రక్షించాడు. సృష్టి చేసి చేసి ఉన్న బ్రహ్మ తనకి రాత్రి అయిన ఆ కల్పాంత సమయంలో చిన్న కునుకు తీసేసరికి అదే అదనుగా సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాల్ని దొంగిలించి సముద్రంలోకి తీసుకుపోయాడు. శ్రీమన్నారాయణుడు ఆ మత్స్య రూపంలో సముద్రంలోకి వెళ్ళి సోమకాసురుణ్ణి చంపి వేదాల్ని తీసుకువచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చాడు. వేదాల్ని శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవుడికి ఇచ్చిన ఆ శుభ సమయమే యుగాది, అదే ఉగాది. కల్పాంతమైన తర్వాత మరో యుగానికి ఆరంభం ఆ రోజు. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాలమైన ఈ విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించడం మొదలుపెట్టాడు కనుక అది ఉగాది అయ్యింది. ఉగస్య ఆది అంటారు కదా. ఉగా అంటే నక్షత్ర గమనం, జన్మ, ప్రపంచం జన్మ, ఆయుష్యులకి మొదటి రోజు కనుక ఉగాది అయ్యింది. ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అంటే 2 లేదా జంట అనే అర్థం ఉంది. ఉత్తరాయణ దక్షిణాయనాలు ఆ ద్వయం, అదే యుగాది, సంవత్సరాది, ఉగాది. చైత్ర శుక్ల పాడ్యమి నాడే సృష్టి జరిగిందని అదే ఉగాది అని చెప్తారు. సంవత్సరంలో మొదటి పండుగ ఇది. ఆ రోజు ప్రాతకాలంలోనే లేచి మామిడి తోరణాలతో ద్వారాల్ని అలంకరించి అభ్యంగన స్నానం చేయాలి. కొత్త బట్టలు ముందుగా భగవంతునికి సమర్పించి కట్టుకోవాలి. దైవ పూజ చేసి షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఇంకా షడ్రసోపేతాలైన పదార్థాల్ని భగవంతునికి నైవేద్యంగా పెట్టి ముందుగా ఉగాది పచ్చడిని ప్రసాదంగా తీసుకోవాలి. షడ్రుచులలో తీపి కోసం బెల్లం, చేదు కోసం వేప పువ్వు, కారానికి మిరియాల పొడి, పులుపుకి కొత్త చింతపండు, వగరు కోసం టెంక పట్టని మామిడికాయ, ఉప్పు కలుపుతారు. జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలు మొదలైన వాటిని సంయమనంతో స్వీకరించాలనే దానికి ఈ ఉగాది పచ్చడి ప్రతీక.
ఎన్నో ఔషధ గుణాలున్న ఈ ఉగాది పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. ఉగాది పచ్చడి తినేటప్పుడు శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ సర్వారిష్ట వినాశం చ నింబకందళ భక్షణం అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఉగాది పచ్చడిని తీసుకోవాలి. పరగడుపున ఈ పచ్చడి తినడం వల్ల చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మారుతున్న ప్రకృతికి తగ్గట్టుగా మన శరీరం కూడా తగిన విధంగా ఎండ వేడికి తట్టుకునే విధంగా శరీరం పైన చెమట పొక్కులు దద్దుర్లు రాకుండా ఎటువంటి చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు గాను ఈ పచ్చడి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఎండకి గొంతు ఎండిపోకుండా నోట్లో ఎప్పుడూ లాలాజలం ఊరేలాగా ఉండేలాగా చేస్తుంది. నాలుక పైన ఉండే టేస్ట్ బడ్స్ ఇంకా యాక్టివేట్ అయ్యేలాగా చేస్తుంది ఈ ఉగాది పచ్చడి. అంతేకాకుండా రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది అంటారు. ఉగాది రోజున 6 రుచులు ఎలాగైతే మనం తీసుకుంటామో అలాగే 6 పనులు కూడా చేయాలి. అవేంటంటే ఉగాది పచ్చడి తీసుకోవడం ఒకటి, పంచాంగ శ్రవణం చేయడం, మిత్రుల్ని దర్శించడం, పెద్దల్ని పూజించడం, గోవుల్ని పూజించడం, ఏరువాక, ఇవి ఆ ఆచారాలు. ఇదివరకు ఈ ఆచారాలన్నీ పాటించేవారు. అంటే ఆ రోజు నూతన పంచాంగం వినాలి, బంధుమిత్రులతో సంతోషంగా గడపాలి, ఇంట్లో తల్లిదండ్రుల్ని పెద్దల్ని పూజించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందొచ్చు. వినాయకుడు తల్లిదండ్రుల్ని పూజించి ప్రదక్షిణ నమస్కారాలు చేస్తేనే కదా గణాధిపత్యం లభించింది, గణపతి అయ్యాడు. ఇంకా గోమాతని పూజించడం వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో సైన్స్ కూడా చెప్తోంది కదా. ఈ 6 ఇప్పుడు ఏరువాక అనే ఆచారం కనుమరుగైపోయిందనుకోండి, కనీసం మిగిలిన 5 అయినా పాటిద్దాం. ఉగాది రోజున అంటే సంవత్సరాది రోజున ఏ పని చేస్తే సంవత్సరం అంతా అదే చేస్తారు అంటారు. అంటే మంచి పనులు చేయాలి అని దీని ఉద్దేశం. ఇంకా ఉగాది రోజున ఏ పనులు చేయకూడదు అంటే ఆ రోజే ఇల్లు తులపడం కడగడం చేయకూడదు, ముందు రోజే చేసేసుకోవాలి. ముందు రోజు సాయంత్రం కూడా చేయకూడదు, మధ్యాహ్నమే ఆయా పనులు పూర్తి చేసుకోవాలి. సాయంత్రం కానీ ఉగాది రోజున కానీ శుభ్రం చేస్తే సంపద వెళ్ళిపోతుందంటారు. ఉగాది రోజున ఇంటిల్లిపాది సంతోషంగా కలిసి మెలిసి నవ్వుతూ తుళ్ళుతూ ఉండాలి కానీ గొడవలు పెట్టుకోవడం, అరుచుకోవడం, కోపాలు తాపాలు పనికిరావు. ఇలా గనక ఉంటే ఏడాదంతా ప్రతికూల ఫలితాలే వస్తాయట. అలాగే ఉగాదికి ముందు రోజు కానీ ఉగాది రోజున కానీ జుట్టు గడ్డం గోళ్ళు తీయకూడదు. దీనివల్ల ఆయుష్ క్షీణిస్తుంది, ఇంట్లో అశుభాల్ని కలిగిస్తుంది, ఒంట్లో శక్తిని తగ్గిస్తుంది అంటారు. ఉగాది రోజు సాత్వికాహారం తీసుకోవాలి కానీ మద్యమాంసాలని తీసుకోకూడదు. విశ్వంలో ఉన్న జీవకోటి ఆయుష్ పోసుకున్న తొలి రోజైన ఉగాది మనకి సంవత్సరాది కాబట్టి ఆ ఉగాది రోజుని దైవ చింతనతో, మంచి ఆలోచనలతో, సత్కార్యాచరణతో, పురాణ శ్రవణ పఠనాలతో గడుపుదాం. మంచి ఫలితాల్ని పొందుదాం. హరి ఓం.